మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ అన్న కూడా ఉన్నారు. మరి ఈ కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్ శిక్షణ ఉద్యమం అనేది సురువు అయినట్లు లెక్కే. మరి పెద్ద మనిషి కూడా ఏం చెప్తాడు, ఏం కథ మనసులో మాటని మరి ఇలా, ఎందుకంటే లైవ్ కూడా పెట్టినా అయ్యా. దాని గురించి ఒక 2 మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళకు, బయట ప్రజలకు అందరికి అర్థమయ్యేటట్టుగా మనుషుల మాట ఏముంటుంది, ఒక ప్రాణాన్ని రక్షించే కార్యక్రమం ఇది. సో మా అక్క విజయ గారు కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఈరోజు చక్కటి కార్యక్రమం అంటే సిపిఆర్ గుండె. ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం, కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ చాలా డేంజర్ ఉంది, ఎవరికి ఎప్పుడు స్ట్రోక్స్ వస్తున్నాయో తెలియదు. సో ఇమీడియట్ ఎవరైనా అటెన్షన్ ఆ పేషెంట్కి కనుక ఇబ్బందులు ఉన్నటువంటి అతనికి ఈ శిక్షణ పొంది కనుక నాలెడ్జ్ ఉంటే అతనికి ఏ రకంగా సిపిఆర్ అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఉంటాయి. సో అంబులెన్స్ హాస్పిటల్ పోయి అంబులెన్స్ వచ్చేలో ఎవరైనా హార్ట్ అటాక్ ఏదైనా వచ్చినప్పుడు అంబులెన్స్ కాల్ చేసి వచ్చే సమయం, ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ టైంలో. సో ఇటువంటి శిక్షణ పొందినటువంటి వారు ఆ ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రైనింగ్ జనాలకి ట్రైనింగ్ అందించాలని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇప్పించాలని గొప్ప ఆలోచన. ఇన్నోవా వెహికల్స్ కూడా తీసినారు, అందులో రెడీగా ట్రైన్డ్ పీపుల్ ఉండి ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ జనాలకు నేర్పించడానికి, ఇబ్బంది ఉన్న కాపాడుకోవడానికి వెహికల్స్ కూడా తీయడం ఒక గొప్ప ఆలోచన. సో ఫౌండేషన్ కి విజయలక్ష్మి గారికి కంగ్రాచులేషన్స్. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు అండ్ మనం అందరం కూడా ఇవి నేర్చుకోవాలా, 10 మందికి నేర్పియాలా. సో చిన్న విషయం అని ప్రతి సెకండ్ ఇందాక ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆపదలో ఉన్న కాపాడుకోవడానికి, ఇటువంటి స్ట్రోక్స్ వచ్చినప్పుడు కాపాడుకొని, ఇది ఒక పెద్ద ఆయుధం. ఇది ఈ విద్య అనేది ఒక పెద్ద ఆయుధం లెక్క. ఒక వ్యక్తికి అందరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరి జీవితానికి రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, అమ్మవారు పుట్టిన రోజు నాడే కంజర్ల విజయలక్ష్మి సిపిఆర్ శిక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది సారు. మరి ఎట్లా అన్నట్టు ఏదో మతలా ఉంది, ఎందుకంటే మీ అక్క కాబట్టి నీకే విద్య కదా, సరస్వతి దేవి అంటే విద్యనే కదా. సో ఈ విద్యని 10 మందికి, ఇంకా అందరికి, సిపిఆర్ అనేది అందరు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు యంగ్ పిల్లలు పెరుగుతూ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ కి దీని గురించి తెలియకపోవచ్చు. ఇటువంటిది బాగా శిక్షణ అందిస్తే బాగుంటది. సో ఈ రోజే ఈ కార్యక్రమం రావడం కూడా మంచి శుభ పరిణామం. మొత్తానికి ఇక ఇది కథ. ఆ కంజర్ల విజయలక్ష్మి మనసులో ఉన్న మాటను నవీన్ కుమార్, అమ్మో చిన్నసన్న పెద్ద మనిషి ఏం కాదు, అక్క మాట తమ్ముడే చెప్పిండు, అన్న చెప్పిండు.